చాలామంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పీసీఓఎస్ అండ్ పీసీఓడి. నిజానికి ఇది మనం రివర్స్ చేసుకోగలమా లేదా సిమ్టమ్స్ని ఫ్రీ చేసుకోగలమా? ఈ టాపిక్ మీద చాలామంది సోషల్ మీడియాలో వీడియోస్ చేశారు. కొంతమంది ఏమో రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పారు, కొంతమంది ఏమో సిమ్టమ్స్ ఫ్రీ చేసుకోవచ్చు అని చెప్పారు. మరి ఏంటి నిజం? మేము ఎన్నో టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాము మా పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేసుకునే దానికి. చాలామంది ఫర్టిలిటీ కోసం కూడా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు. మేడం, మమ్మల్ని బరువు తగ్గమంటున్నారు, డైట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయంట కదా అని చెప్పి నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. పీసీఓడి అంటే ఒక డిసీజ్ ఏమో అని అనుకుంటారు. కాదండి, ఇది ఒక హార్మోనల్ అండ్ మెటబాలిక్ డిసార్డర్. దీంట్లో మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూస్తాము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూస్తాము. ఎక్కువగా మెయిల్ హార్మోన్స్ పెరిగిపోతూ ఉంటాయి, ఆండ్రోజన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల మనకు ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్ వస్తుంది. దాంతోపాటు తెలియకుండానే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. మన ఫేస్ పైన ఎక్కువగా యాక్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అన్వాంటెడ్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మన మెడ దగ్గర అండర్ ఆర్మ్స్లో బ్లాక్నెస్ ఎక్కువగా అయిపోతుంది అండ్ ఇర్రెగ్యులర్ అండ్ మిస్డ్ పీరియడ్స్ కూడా ఎక్కువగా చూస్తామన్నమాట. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ కన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటి? మన లైఫ్ స్టైల్. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండదో, అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటూ స్లీప్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకుండా మన లైఫ్ స్టైల్ అంతా ఇర్రెగ్యులర్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ పీసీఓడి ప్రాబ్లమ్ ఎక్కువగా చూస్తూ ఉంటాము.